ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకుంటున్నాం అని చెప్పాలండి. 2 months నుంచి మేమైతే ఏం తినలేదు నాన్ వెజ్. ఈరోజైతే మా ఇంట్లో చూడండి ఏమేమి చికెను కోడిపాలంగా తీసుకున్నామండి. ఇలా కోడిపాలంగా తీసుకొని చికెన్ తందూరి అయితే చేస్తాం మేము. ఇప్పుడు చికెన్ తందూరి ఓన్లో చేస్తాను, అది కూడా మీకు వీడియో పెడతాను చూడండి. అలాగే ఇది లివర్ అండి, మటన్ లివర్ తెచ్చుకున్నాను అనమాట. నేను ఇది కేజీ తెచ్చుకున్నాను మటన్ లివరు. ఫ్రాన్స్ అండి, ఫ్రాన్స్ కూడా కేజీ తెచ్చుకున్నాను అనమాట. ఇవి కేజీ రొయ్యలు. అక్కడ వలమంటే టైం ఉండదమ్మా, నాకు టైం లేదు, సండే కదా అని అడిగింది. ఈరోజు సండే బ్లాక్ అయితే మాకు ఇది అనమాట. చూసారు కదా, చికెన్ తందూరి, మటన్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తానండి. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మనం తందూరికి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఏమేమి వేసుకుందామో చూపిస్తాను నేను మీకు. కారపొడి అండి, రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట ఇది. అలాగే ధనియా పౌడర్, అలాగే పసుపు అండి, అలాగే గరం మసాలా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనమాట. ఇది చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా పౌడరు. ఇది మసాలా కారం, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసుకుందాము. అలాగే ఆయిల్. ఆవాల్లోనే ఉంటే స్మెల్ బాగుంటుందండి, ఆవాల్లోని లేదు. నిమ్మకాయ ఒకటి వేసుకుంటున్నానండి పెద్దది. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని అయితే మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా కోడికి పట్టించి ఒక పావు గంటైనా 1 hour అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇదంతా కూడా కలుపుకొని, మిశ్రమం అంతా కలుపుకొని కోడికంతా మసాజ్ చేసి పట్టించి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం. ఆయిల్ కొంచెం వేస్తున్నాను. మీ దగ్గర ఆవాల నూనె ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టును, మంచి స్మెల్ కూడా, అరోమా స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. మా దగ్గర అయితే ఆవాల్సిన నూనె లేదు, మేము ఆవాల నూనె కూడా తినము. ఇప్పుడైతే ఇది అంతా కూడా, ఈ మిశ్రమం అంతా కూడా కోడికి పట్టిస్తాను అనమాట. చూడండి, చూసారు కదా. కోడికైతే నేను ఇలా ఘాట్లు పెట్టించుకున్నానండి, ఇలాగైతే ఘాట్లు పెట్టించుకున్నాను కోడికి. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనము అప్లై చేసుకుందాము. ఈ ఘాట్లు పెట్టి లోపల కూడా పెట్టుకుంటే మనకి మంచి టేస్టీగా ఉంటుందండి. మేము తందూరి చేసుకుంటాం కానీ ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం నుంచి చేసుకోవట్లేదు, ఎక్కువ బయట తెచ్చేసుకుంటున్నాము. సర్లే ఈరోజు చేద్దాము అనేసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఏదైనా చేద్దామనుకుంటే నేను ముందే ఫిక్స్ అవ్వే ఉండాలండి మైండ్లోనూ. మెంటల్గా ఫిక్స్ అయితేనే చేయగలను. చూసారు కదా, మనం కట్ చేసిన జాయింట్లో కూడా రెక్కల దగ్గర కూడా పెట్టుకుంటున్నాము. బాగా మొత్తం అంతా అప్లై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇంకా నేను దబ్బకాయ లేదు, లాస్ట్ టైం అయితే దబ్బకాయతో చేశాను. నిమ్మకాయ కంటే దబ్బకాయతో చేశాను లాస్ట్ టైం నేను. ఇప్పుడైతే ఇది 1 hour 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నైట్ అంతా కూడా పెడితే బాగుందండి. కాకపోతే నేను నైట్ అంతా సాటర్డే కదా నేను తేలేదు, సండే కదా ఈరోజు తెచ్చుకున్నాము.
చూసారు కదా, రెక్కల దాకా కూడా మొత్తం అప్లై చేసుకుంటున్నాం మనం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అలాగే నేను ఈ కందనకాయలు గుండెకాయలు కూడా అప్లై చేసి పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇవి కూడా అప్లై చేసి లోపలికైతే పెట్టుకుంటున్నాను, చికెన్ లోపలికి. అలాగే ఒక నిమ్మకాయ పెడుతున్నాను. నిమ్మకాయ కూడా మనం కట్ చేసుకుని నిమ్మకాయ పెట్టుకోవచ్చండి, పిండేసుకున్న నిమ్మకాయే. అలాగే లివర్ కూడా అలాగే చేసుకున్నాను, నేను లివర్ కూడా పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకో ముక్క ఉంది కదా నిమ్మకాయ చెక్క, అది కూడా పెట్టేసుకుంటున్నాను. ఇదైతే ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఇప్పుడు. చూడండి, ఇదైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేనైతే డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి, ఎందుకంటే టైం లేదు కదా, డీలో పెట్టుకుంటున్నాను. ఒక 1 అవర్ తర్వాత తీయొచ్చు మనం. మటన్ లివర్ అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. లివర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకున్న తర్వాత అప్పుడు లివర్ వేసుకొని వేసుకుందామండి. దీంట్లో అయితే నేను టమాటాలు ఇంకేం వేయనండి, ఓన్లీ మసాలాలతోనే అటుతో వేసుకుంటాను. అలాగే వేసుకుని ఇది బాగా ఆగాలి. చూడండి, ఉల్లిపాయ అయితే అలా మగ్గింది కదా మాకు. దీంట్లోనూ సాల్టు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మటన్ లివర్ కూడా వేసేసుకుంటున్నాము. పసుపు అండి, అలాగే ధనియా పౌడర్, ఇది బాగా మగ్గించుకున్నాను. చూడండి, మన కర్రీ అయితే ఇలా అవుతుంది కదా. ఇప్పుడైతే నేను ఇందులో కారం వేసుకుంటానండి. ముందు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. అలాగే మసాలా కారం పౌడరు, ఇది బాగా రోస్ట్ అవ్వాలండి. చూడండి, ఫైనల్గా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే దీనికి గరం మసాలా జల్లుకుంటున్నామండి. అయిపోయినట్టుగా మనం మటన్ లివర్ ఫ్రై అన్నమాట. ఇది ఒక్క 2 నిమిషాలు మగ్గించుకొని ఆపేసుకోవచ్చు, ఎందుకంటే గరం మసాలా వేసాం కదా మనం, అందుకనేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఆపేసుకోవచ్చు. కొత్తిమీర పెట్టి కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా అయితే మనది అయిపోయి వచ్చింది.
మటన్ లివర్ ఫ్రై ఇదైతే ఆపేసుకోవచ్చండి, అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రాన్స్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనమైతే ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఈ ఫ్రాన్స్ అయితే ఇలా ఉంచుకొని ఇలాగ నీట్గా తీసుకున్నామండి, లోపలిది కూడానా. ఇప్పుడైతే ఇది కేజీ ఫ్రాన్స్ అని చెప్పాను కదా మీకు. కేజీ ఫ్రాన్స్కి చూడండి ఎన్ని అయినాయో, తొక్క తీస్తే. పచ్చిమిర్చి వేసుకుంటున్నాము, అలాగే పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను, పసుపు. ఈ కూరలలో కొంచెం పసుపు కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అలాగే గరం మసాలా ఇంట్లో ఆడించుకునేది నేను. ధనియా పౌడర్, సాల్ట్ అండి, అలాగే మసాలా కారం ఇది. అలాగే మామూలు కారం ఇది, పొడి కారం. వేయించుకున్న ఉల్లిపాయలండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ పోసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుందాం. నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని అయితే మనం కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. తర్వాత బాస్మతి రైస్ నానబెట్టుకొని అప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకుందాము. దీంట్లో అయితే నేను పెరుగది వేయలేదండి, ఎందుకంటే ఫిష్ ఐటెం కదా, సీ ఫుడ్ కదా, అందుకని వేయకూడదు. ఇప్పుడు దీనికైతే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, సరిపోతుంది మాకు ఫ్రాన్స్ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ చేస్తే రైస్ కంట ఎక్కువ నాన్ వెజ్ ఐటెం ఉండాలండి. అందుకనేసే ఫ్రాన్స్ రైస్ అయితే తక్కువ వేసుకుంటాము. చూసారు కదా, ఇప్పుడు ఇది నానుతుంది. ఇలాగనా నానిన దానికి బియ్యం అవి మనం ఉడికించుకుంటాం. చూడండి, రైస్ అయితే ఇలాగా 70% ఉడికింది కదా. దీన్ని మేము ఇందులోనూ ఫ్రాన్స్ చూడండి ఎంత బాగా నానాయో మసాలాలోనూ. నేనైతే ఈ గ్లాస్తో వేసుకున్నానండి రైస్, 2 గ్లాసులు కేజీ బియ్యానికి. మీకు చెప్పాను కదా, నేను రైస్ కంటా మేము ఎక్కువ నాన్ వెజ్ ఐటమే తింటాము, రైస్ తక్కువ అనమాట. ఇది రొయ్యలు మనం పచ్చిగా వేసుకున్నాము, అందుకే 70% ఉడికించుకున్నాము రైస్. అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాము, అలాగే కొత్తిమీర పెట్టుకున్నాను నేనండి, పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ రైసు ఇంకా మనం పొయ్యి మీద పెట్టవసరం లేదు. ఇదైతే కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకి కొంచెం ఉడుకుతుందండి, ఇంకొక 5%. చూడండి, ఇది ఎప్పుడైతే కొంచెం మగ్గింది, మనం స్టవ్ మీద నుంచి తీస్తాం కదా, మిగతా రైస్ కూడా వేసేసుకుందాము. ఇదైతే నేను మరి సిమ్లోనూ కాదు, హైలోనూ కాదు, అలా పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుంటున్నానండి. నేనైతే ఇంక వాటర్ వేసుకోలేదు, ఎందుకంటే చికెన్ కాదు కదా, ఫ్రానే కదా, ప్రాను తొందరగా మగ్గిపోతుంది, అందుకే ఇంక నేను ఏం వేసుకోలేదు. అయితే మళ్ళీ ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం.
అలాగే కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసుకోవచ్చండి. మనం పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను, తర్వాత చూసుకోవచ్చు. గంజి ఉంది కదా, ఈ వాటర్ కూడా పైన పెట్టుకున్నాం. కొంచెం పైనుంచి కూడా హీట్కి మగ్గుతుంది అనమాట. తందూరి అయితే ఫైనల్గా అయిపోయింది. ఎలాగైందో చూద్దాం. ఇది ఇంకొకసారి అయితే మళ్ళీ పెట్టుకోవాలండి మనం. ఇంకా అవ్వలేదు, ఇంకా మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మరొకసారి కోటింగ్ వేసుకుంటున్నాం మనం. మిగిలిన మసాలా కూడా అంతా మొత్తం పట్టించేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇది పెట్టుకుందాం బౌల్లో. చూసారు కదా, మళ్ళీ పెట్టుకున్నాం మనం. నెంబర్ సెట్ చే మళ్ళీ అయితే మనం ఆన్ చేసుకున్నామండి. మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేసి మళ్ళీ ఇంకోసారి పెట్టామన్నమాట. ఇంకా అవ్వాలి తందూరి. చూసారు కదా, ఫైనల్గా అయితే తందూరి అయితే ఇలాగ అయ్యిందండి. చూడండి, తందూరి అయితే ఇలాగ అయ్యింది. మా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వండిన వంటలన్నిటికీ మీకు ఎవరికైనా నచ్చినట్టుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.